హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను పాయింట్కి ప్లాజాకి మనం మామూలుగా ఫ్రాక్స్కి ఎలాస్టిక్ ఎలా వేయాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం కటింగ్లో 2 ఇంచెస్కి పట్టీ కోసమని మార్క్ చేసుకుంటాం కదా. ఆ 2 ఇంచ్లో రాంగ్ సైడ్ వైపుకు ఒక పావు ఇంచ్ అనేది చుట్టూ కుట్టుకుంటూ వచ్చేసేయండి. పావు ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకోండి. పావు ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే బిగినర్స్ అయితే ఇలా పావు ఇంచ్ అనేది చుట్టూ ఫోల్డ్ చేసుకుంటే మనకి వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. నేను రాంగ్ సైడ్ వైపు ఫోల్డ్ చేశాను, చూసారా? రాంగ్ సైడ్ వైపు పావు ఇంచ్ అనేది ఎడ్జ్ ఇలా చుట్టూ ఫోల్డ్ చేసుకొని చుట్టూ వచ్చేయండి, కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా? స్టార్టింగ్ ఇందాక ఎక్కడ కుట్టుకున్నామో అక్కడి వరకు వచ్చేసిన తర్వాత రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చిన తర్వాత మనం ఇలా దారం కట్ చేసుకొని ఇప్పుడు ఇంకో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇంకో ఫోల్డింగ్ చేసేటప్పుడు 1 ఇంచు గ్యాప్ అనేది ఉండాలండి. అంటే మనకి ఎలాస్టిక్ పట్టేంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట. చూసారు కదా? ఇలా అనేది మనం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు సాగదీయకండి ఫ్యాబ్రిక్, మళ్ళీ మామూలుగా ముడతలు రావడము అట్లా వస్తుంటుంది. ఇలా మన ఎలాస్టిక్ పట్టేంత గ్యాప్ అయితే ఉండాలండి. ఎలాస్టిక్ పట్టేంత గ్యాప్ అయితే కంపల్సరీ ఉంచుకోవాలండి. అది కటింగ్లోనే మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. చుట్టూ నిదానంగా ఇలా లాగకుండా తిన్నగా ఫస్ట్ అయితే ఎంత విడుతు పెట్టుకున్నామో ఫోల్డింగ్ అనేది లాస్ట్ వరకు కూడా అంతే విడుతుండేటట్టు చూసుకోండి. మధ్యలో సన్నగా మొదట పెద్దగా అట్లా ఉండకుండా మొత్తం చుట్టూ ఈక్వల్గా ఉండేటట్టు పెట్టేసుకోండి. నేను స్లోగానే చూపిస్తున్నానండి. ఇలా నిదానంగా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డింగ్ చేసుకుంటే మనకు వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. బిగినర్స్కి అయితే ఎలాంటి కష్టం అనేది ఉండదన్నమాట. ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తే చివరి వరకు కుట్టకండి, కొద్దిగా గ్యాప్ ఉంచుకోండి. మనం ఎలాస్టిక్ లోపలికి నాడ ఎలా ఎక్కించుకుంటామో పాయింట్కి అలా ఎక్కించుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, ఇక్కడ వరకు అనేది కుట్టుకోండి. 1 ఇంచ్ 1.5 ఇంచ్ అనేది మనకి గ్యాప్ అయితే ఉండాలండి. మనం ఎలాస్టిక్ ఎక్కించుకున్న తర్వాత ఈ గ్యాప్ అనేది మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా? ఇక్కడ వరకు వచ్చిన తర్వాత రఫ్ ఇచ్చేయండి. ఓకేనా? రఫ్ ఇచ్చిన తర్వాత దారం కట్ చేసుకొని ఇప్పుడు మనం ఎలాస్టిక్ అనేది ఎలా తీసుకోవాలంటే మీ వేస్ట్ రౌండ్ లూజ్లో 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ తగ్గించుకొని ఎలాస్టిక్ తీసేసుకోండి. ఓకేనా? మా నడుము లూజ్ అంటే ఓకే, ఎక్కడ మీరు లెగ్గిన్స్ ఎక్కడ వేస్తారో అక్కడ రౌండ్ తీసేసుకోండి. అక్కడ రౌండ్ సపోజ్ 30 ఇంచెస్ ఉంటే మీది నడుము, అలా 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ తక్కువ చేసుకోవాలన్నమాట. అంటే 4 ఇంచెస్ తక్కువ చేస్తే 26 అనేది మనకి ఎలాస్టిక్ అనేది ఉండాలండి. అలా అయితేనే మనకి కరెక్ట్ సరిపోతుంది అన్నమాట. వేసుకున్నాక లూజ్ కావడం టైట్ కావడం ఉండదండి. ఇలా నాడ ఎక్కించుకున్నట్టు చుట్టూ ఎక్కించుకోవాలండి. మనం పాయింట్కి ఎలా బొంద ఎక్కించుకుంటామో సేమ్ అదే విధంగా ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇలా బయటికి తీసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎక్కించింది ఇట్లా లాగినప్పుడు లోపలి పోకుండా పట్టేసుకోండి. మళ్ళీ లోపలి పోతే మళ్ళీ ఎక్కించుకోవాల్సి ఉంటుంది. ఇలా సెట్ చేసుకోవాలి. మనకి బిగినర్స్ అయితే గట్టిగా లాగకండి. ఓకేనా? నిదానంగా ఆ రెండుటికి మళ్ళీ జారిపోకుండా ఒక పినీస్ అనేది మళ్ళీ పెట్టేసుకోండి. 2 పట్టుకొని ఇట్లా లాగండి, లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఎక్కించింది లోపలికి వెళ్ళిపోతుంది నాడ అనేది, ఎలాస్టిక్ అనేది. ఇలా రెండింటికి ఒకసారి పిన్ చేసుకొని ఒకసారి సెట్ చేసుకోండి. సెట్ చేసేటప్పుడు కూడా లాగేటప్పుడు కూడా గట్టిగా లాగకండి, పినీస్ ఊడిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఫ్యాబ్రిక్ కూడా చినిగే అవకాశం ఉంటుంది కదా. మరి గట్టిగా లాగకుండా నిదానంగా ఇలా చుట్టూ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోండి. మనకి క్లాత్ అనేది ఒక దగ్గర ఎత్తుగా లావుగా ఒక దగ్గర సన్నగా ఉండకుండా ఈక్వల్గా చుట్టూ ఈక్వల్గా వచ్చేటట్టు సెట్ చేసుకున్న తర్వాత ఈ పినీస్ తీసేసి మనం ఎలాస్టిక్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఇలా 2 జాయింట్స్ చేసేసుకోండి. కరెక్ట్గా పట్టుకొని రఫ్ ఇచ్చేసేయండి. ఒక 5-6 కుట్లన్నా కుట్టుకొని బాగా రఫ్ ఇచ్చేసుకోండి. మళ్ళీ మధ్యలో ఊడిపోకుండా మనం లాగినప్పుడు రఫ్ అనేది కింది నుంచి పై దాకా రఫ్ ఇచ్చుకుంటూ వచ్చేసేయండి. ఒక 5-6 కుట్లన్నా కుట్టుకోండి. ఓకేనా? మీ వేస్ట్ రౌండ్ లూజ్లో 4 ఇంచులు కానీ 5 ఇంచులు కానీ తక్కువ చేసి ఎలాస్టిక్ తీసేసుకోండి. మీకు ఎలాస్టిక్ నడుము దగ్గర గట్టిగా ఉండాలంటే 5 ఇంచులు తక్కువ చేసుకోండి. మామూలుగా
ఉండాలనుకుంటేమో 4 ఇంచెస్ తక్కువ చేసుకోండి. ఇలా అది లోపలికి అనేసుకొని సెట్ చేసుకోండి. కొంచెం టైం పడుతుంది, నిదానంగా చేసుకోండి. మీరు పాయింట్ ఎక్కడైతే కడతారో, లెగ్గిన్స్ అయితే ఎక్కడైతే వేసుకుంటారో అక్కడ రౌండ్ అనేది చూసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆ గ్యాప్ అనేది మనం మళ్ళీ కుట్టుకోవాల్సి ఉంటుంది. అది కుట్టుకునే ముందు మొత్తం మంచిగా సెట్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ అనేది తిరగల మరగల పడకుండా చుట్టూ ఈక్వల్గా ఉండేటట్టు సెట్ చేసుకున్న తర్వాత కుట్టుకోవాలండి. ఇప్పుడు మన ఎలాస్టిక్ మీద కుట్టుకునేటప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ లాగి కుట్టేసుకోవాలండి మిడిల్కి. అలా అయితేనే మనకి ఎలాస్టిక్ అనేది సాగుతుంది. వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా ఖచ్చితంగా లాగాలండి. ఆ ఫోల్డింగ్ మీదనే కుట్టుకోకూడదు. ఫస్ట్ నిడిల్ కిందికి దించేసి ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా లాగాలండి. లాగితేనే మనకి ఎలాస్టిక్ సాగుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ టిప్ అయితే అసలు మిస్ కావద్దు, మర్చిపోవద్దు కూడా. ఒకవేళ మీకు మిడిల్ కుట్టు అవసరం ఉంటేనే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా కుట్టుకోండి. ఇంతే, రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.